ఫ్రెండ్స్, 1879లో జర్మనీలో ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. దీనివల్ల స్కూల్లో ఉండే టీచర్స్ కి, స్టూడెంట్స్ కి ఎవరికి నచ్చేవాడు కాదు. ఒక రోజు అతని క్లాస్ లో అందరినీ ఫ్యూచర్ లో ఏమవుతారని అడిగితే ఆ అబ్బాయి మాత్రం సైంటిస్ట్ అవుతా అన్నాడు. దాన్ని విని క్లాస్ లో ఉన్న అందరూ ఆపకుండా నవ్వటం మొదలు పెట్టారు. ఆ స్కూల్లో ఉండే టీచర్స్ అందరి దృష్టిలో ఈ పిల్లవాడు అసలు దేనికి పనికిరాని దద్దమ్మ. స్కూల్, కాలేజ్ కి చెందిన వరకు మార్క్స్ వచ్చిన వారే తెలివైన వారు. అయితే అది అస్సలు నచ్చని ఇతను 15 సంవత్సరాలకే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. అతనికి నచ్చిన ఫిజిక్స్ బుక్స్ ని చదువుతూ తెలివిని పెంచుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలోనే ఒక ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేసే అవకాశం వచ్చింది. అది అతనికి నచ్చకపోయినా సరే ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన క్లర్క్ గా పనిచేశాడు. అలా చేస్తూనే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే దాన్ని కనిపెట్టారు. దాన్ని చూసి అందరూ సైంటిస్టులు ఆశ్చర్యపోయి ఇక మీదట ఇలాంటి తెలివైన సైంటిస్ట్ మన భూమి మీద పుట్టడానికి ఛాన్సే లేదని చెప్పారు. తన స్కూల్లో దేనికి పనికిరాని దద్దమ్మ అని చెప్పే ఇతనే మన ప్రపంచంలో అతిపెద్ద మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్.